తెలంగాణ మొత్తం కూడా సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిందని చెప్పొచ్చు. నేతలందరూ కూడా సై అంటే సై అంటున్నారు, కానీ సమరానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేదిక కరువు అయింది. ఎస్, క్లియర్ గా చూస్తున్నాం. లొకేషన్ చాలా కన్ఫ్యూజన్ ఉంది నేతల మధ్యలో. సో డేట్ ఫిక్స్ చేశారు, టైం ఫిక్స్ చేశారు, కానీ వేదిక, సరైన వేదికని ఫిక్స్ చేయలేకపోయారు. కార్యకర్తలు, నేతలు ఫిక్స్ అయిపోయారు, సిద్ధంగా ఉన్నారు, కానీ ఇక్కడ ఫిక్స్ అవ్వలేంది ఏదైనా ఉందంటే అది లొకేషన్ చెప్పొచ్చు. వేదిక కరువైంది ఇక్కడ. సో ఎస్, అక్కడిక్కడ కాకుండా నేతలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకే ఐ న్యూస్ ఒక వేదికని సెట్ చేసింది. సో నేతలు ఎవరైనా కూడా, ఎవరైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరారో వారు నేరుగా ఐ న్యూస్ ఆఫీస్ కి రావచ్చు. ఇక్కడ ఒక వేదికని ఏర్పాటు చేశాము. సో ఇక్కడ ఒక బీఆర్ఎస్ కి అండ్ ఇక్కడ ఒక కాంగ్రెస్ కి వేదిక, ఒక పోడియం కూడా మేము సిద్ధంగా చేశాము. వచ్చి మీ సవాళ్ళు కూడా అన్ని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్, మీ దగ్గర ఉన్న డౌట్స్, మీ దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఈ ఐఎన్ఎస్ వేదిక ద్వారా మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో మనం పొద్దు నుంచి చూస్తున్నాము, ఓవైపు హజారుద్దీన్, ఓవైపు పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ అడ్లూరి, వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంటే ఇంకోవైపు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వెయిట్ చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇదొక సిచ్యువేషన్. అండ్ సెకండ్ సిచ్యువేషన్, తెలంగాణ భవన్ లో కేటీఆర్ జూపల్లి కోసం వెయిట్ చేస్తున్న సందర్భం కూడా మనం చూసాం. సో ఇదంతా కూడా ఈ రోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తుందేమో అనుకున్న టైంలో, తరుణంలో ఈ లొకేషన్ గందరగోళం అనేది మనం చూసాం. సో ఈ లొకేషన్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి, డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి ఐ న్యూస్ ఒక ప్రత్యేకమైన వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ వేదికకు సంబంధించిన మనం ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, మా ఐ న్యూస్ స్టాఫ్ కూడా అందరు సిద్ధంగా ఉన్నారు. కెమెరామ్యాన్, వీడియో జర్నలిస్ట్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేమందరం వెయిట్ చేస్తున్నాం. మీరు మా ఆఫీస్ కి రావాలి, మీ దగ్గర ఉన్న డౌట్స్, క్వశ్చన్స్, ఎవిడెన్స్ తో సహా మాకు చూపించి మా ముందే క్వశ్చన్ అడగండి, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మొత్తం ఐ న్యూస్ ప్రేక్షకులు, తెలంగాణ ప్రజలు, అటు ఏపీ ప్రజలు కూడా అందరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ అందరు నేతలు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడతారన్న సందర్భం కోసం, ఆ తరుణం కోసం వెయిట్ చేస్తున్నారని కూడా చెప్తున్నా నేను. సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు. మొత్తం మా స్టాఫ్ మీకు అండగా నిలుస్తుంది. మీకున్న డౌట్స్, మాకున్న డౌట్స్, ప్రజలకున్న డౌట్స్ అన్నిటిని కూడా ఒకేసారి ఎట్ స్ట్రెచ్ క్లారిఫై చేసిద్దాం. ఈ కన్ఫ్యూజన్ అన్నిటిని కూడా తొలగించిద్దాం. ఎందుకంటే పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం, ఆ నేత అక్కడ, ఈ నేత అక్కడ, ఆ లొకేషన్ డిస్లొకేషన్ కూడా మనం చూస్తున్నాము. పోలీసులు వచ్చి అడ్డుపడము, అరెస్టులు చేయడం, ఇదంతా కాదు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది, ఐ న్యూస్ ప్రేక్షకులకు కావాల్సింది ఈ గందరగోళం కాదు, ఒక క్లారిఫికేషన్. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కుంభకోణాలు అంటున్నారు, స్కామ్ అంటున్నారు. ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారన్న మాటే గాని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న గందరగోళం కూడా ప్రజల్లో ఉంది. ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఆ పూర్తి హక్కు ఉంది తెలుసుకోవడానికి. ఆ పార్షాలిటీ, అదైతే ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో అదంతా కూడా ఉండాలి, చూపించాలి అన్నట్టుగా. గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తున్నారు ప్రజలు కూడా. సో మాతో పాటు వాళ్ళు కూడా క్యూరియస్ గా ఉన్నారు, ఏంటి అసలు ఏం జరిగింది. ఓ వైపు గురుకుల స్కామ్ అంటున్నారు, మరోవైపు గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. మీ దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర గురుకులలో జరిగిన స్కామ్ ఉన్నాయి, స్కామ్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటే ప్రభుత్వం ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అన్న గందరగోళం కూడా, అన్న ఇంప్రెషన్ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఉంది. వాళ్ళు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఈ రోజు అప్పుల గురించి, గత ప్రభుత్వం చేసిన 10 ఏళ్లలో అప్పు గురించి, ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు చేసిన అప్పుల గురించి కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది వాళ్ళలో. కానీ ఎవరు కూడా సరైన వేదికని ఏర్పాటు చేయట్లేదు. ఎవరు కూడా ముందుకు వచ్చి ఆ ట్రాన్స్పరెన్సీని చూపించాలని ఆ తపనతో ఎవరు లేరు, ఆ నేతలు ఎవరు లేరన్న కరువు కూడా ఉందన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. సో ఎప్పుడు నేతలు ప్రతిసారి ప్రతి సవాళ్ళు, వార్నింగ్లు, ఇలా డెడ్ లైన్స్ విధించుకుంటారు, కానీ ఏ రోజైనా ముందుకొచ్చి ముఖాముఖిగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా అని కూడా ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. సో ఎస్, ఐ న్యూస్ వేదికగా ఈ రోజు మేము ఒక వేదికను ఏర్పాటు చేశాము. ఈ రోజు మొత్తం కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మనం చూసాము, తెలంగాణ భవన్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో కేటీఆర్ జూపల్లి కృష్ణారావుకి ఒక ప్రత్యేకంగా చైర్ ని ఏర్పాటు చేశారు, కానీ అక్కడ ఆయన రాలేదు. సో అక్కడ ఇక్కడ కాకుండా మేము ఇక్కడ ఐ న్యూస్ వేదికగా ఒక పోడియం ని ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఇస్ ఫర్ బీఆర్ఎస్ అండ్ దిస్ ఇస్ ఫర్ కాంగ్రెస్.
కమ్ ఓవర్ హియర్, ఇక్కడికి వచ్చి ఈ రోజు చర్చిద్దాం, మాట్లాడతాం, ఏంటి ప్రాబ్లం ఏంటి, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏంటి, అప్పులు ఎన్ని అని మాట్లాడుకుందాం, ఈ ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలు ఏంటి, ఎన్నున్నాయి, అప్పులేంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడితే మీ డౌట్స్ పోవడం కాదు, గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. అప్పుడే ఒక పార్టీ మీద, ఒక ప్రభుత్వం మీద ప్రజలకి ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఆ పార్టీ కోసం, ఈ పార్టీ కోసం కాదు. ఐ న్యూస్ కూడా పార్టీల కోసం క్లారిఫికేషన్ పోతుందన్న నమ్మకంతో ఈ వేదికను ఏర్పాటు చేయలేదు. దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఆడియన్స్, దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ సిటిజన్స్. ఆ సిటిజన్స్ కి హక్కు ఉంది, ఎందుకంటే వాళ్ళు ఓటు వేశారు కాబట్టి దే షుడ్ నో ఎవ్రీ సింగిల్ థింగ్ విచ్ ఇస్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్. సో వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్ థింగ్ ఫర్ సిటిజన్స్. కుండబద్దలు కొట్టి మేము చెప్తున్నాము, ఇదంతా సిటిజన్స్, ప్రజల కోసం మేము చేస్తున్నాము. సో నేతలందరికీ కూడా ఐ న్యూస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరైనా కూడా ముందుకొచ్చి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని, మీ దగ్గర ఉన్న డౌట్స్ ని ఈ వేదిక మీద నుంచి అడగండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, అండ్ దే ఆర్ నాట్ ఫూల్ టు టాలరేట్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఏదో ఒక రోజు వాళ్ళు బయట పడతారు. మనం చూసాం, ఇందాక స్టూడెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది, ఎంత భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ స్టూడెంట్స్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 20-21 ఏజ్ లోనే వాళ్ళు ఇంతలా పసిగట్టగలిగారంటే ఇంకా వాళ్ళు ముందు ముందు ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు స్టూడెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, అసలు ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలు కూడా వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా. సో ఎవ్రీవన్ షుడ్ నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్ గవర్నమెంట్. సో వేదిక అయితే సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎవరైనా కూడా వచ్చి ఐ న్యూస్ కి నేరుగా వచ్చి ఈ వేదిక ద్వారా నుంచి మీరు మీ క్వశ్చన్స్ కానివచ్చు, మీ ఎవిడెన్స్ కానివచ్చు, ప్రదర్శించవచ్చు. సో ఇది ఐ న్యూస్ నుంచి ఉన్న ఒక విజ్ఞప్తి అని కూడా మీరు భావించవచ్చు. ఓవర్ టు యు హిమా బిందు. ఎస్ శివాని, ఇప్పటికైతే మనకి ఐ న్యూస్ ఒక వేదికకి అయితే సిద్ధం చేసింది. మొదటి నుంచి మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మొత్తం నేతలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపణలు చెప్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అరెస్టుల పర్వం మనం చూసాము. బట్ మీ దగ్గర ఏవైతే కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకువచ్చి ఐ న్యూస్ వేదికగా కూడా తీసుకువస్తే దీనికి సంబంధించి కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్రజలకి కూడా మొత్తం డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక డౌట్ ఒక సవాలు, ఒక ప్రతి సవాల్ తీసి డెఫినెట్ గా కూడా దానికి క్వశ్చన్ చేయగలగాలి. క్వశ్చన్ చేయనప్పుడు, దానికి ఆన్సర్ చేయనప్పుడు కూడా చాలా డౌట్స్ అన్ని కూడా ప్రజల్లో క్వశ్చన్స్ గానే మిగిలిపోతాయి. సో డెఫినెట్ గా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా కూడా హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లతో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సో ఆందోళనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా కూడా సిటీ మొత్తం కూడా తిప్పినట్టు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి.